అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడపలోని ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. అస్సలాము అలైకుం. ఒక 23 రోజుల నుండి రంజాన్ మాసం జరుగుతోంది. రాబోయే ఈద్ ఉల్ ఫిత్ర్ రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే కడప నియోజకవర్గానికి సంబంధించినటువంటి 3 ఈద్గాలను మరి అలాగే కడపలో ఉన్నటువంటి ప్రతి మసీదును శానిటేషన్ పనులు కానీ, నీటి వసతులు కానీ, కరెంటు కానీ, పోలీసు వారి పహారా కానీ తప్పకుండా గతంలో ఏ విధంగా చేశామో కార్పొరేషన్ తరఫున ఇప్పుడు కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అక్కడ ఉన్నటువంటి ఏదైతే ముస్లిం మైనార్టీస్కు సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఈద్గాను ప్రతి ఒక్క మసీదులను ఈ యొక్క పర్యవేక్షణ చేసి అక్కడ ఏటువంటి వసతులు కావాలో అవన్నీ మేము లిఖితపూర్వకంగా గత సంవత్సరం ఇస్తూనే వస్తున్నాం. ఇప్పుడు కూడా కమిషనర్ గారిని మేము కలవడం జరిగింది. మన బిల్టప్ దగ్గర ఉన్నటువంటి ఈద్గాను, దండులో ఉన్నటువంటి షాహీ ఈద్గాను, మరి రిమ్స్ దగ్గర ఉన్నటువంటి మన రహీముల్లా ఖాన్ గారి ఈద్గా అక్కడ కూడా మనకు చక్కటి వాతావరణంలో మనం అందరం పండుగ చేసుకోవాలంటే అక్కడ ప్రతి ఒక్క ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గతంలో ఏ విధంగా అయితే మేము షామియానాలు వేసాం, గతంలో మేము ఏ విధంగా కార్పెట్లు వేసాం, జంఖానాలు వేసాం, నీటి వసతి అక్కడ ట్యాంకర్ల ద్వారా ట్యాంకులు పెట్టి వజూకు మరియు తాగడానికి మేము అక్కడ నీళ్లు కల్పించడం జరిగిందో కార్పొరేషన్ వారు అదేవిధంగా కొనసాగించాలని, మరి ఎండ తీవ్రత వడదెబ్బ తగలకుండా అక్కడక్కడ మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళని కూడా పెట్టించి అక్కడ డాక్టర్లకు కూడా పర్యవేక్షణ చేయించాలని మేము కోరడం జరిగింది. మరి పండగ కన్నా ముందు పడిరాత్ పెద్దరాత్రి పండుగ కూడా ఒకటి వస్తుంది కాబట్టి ఆ రోజు కూడా ప్రతి మసీదుల దగ్గర బ్లీచింగ్ వేసి శానిటేషన్ పనులు పూర్తిగా చేసి నిరంతరం నీటి సదుపాయం కల్పించి అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు చూడాలని మేము కోరాం. మరి అలాగే ఎలాగైతే రంజాన్ మాసంలో మనమందరము కలిసిమెలిసి ఈ కడప మత సామరస్యానికి ప్రతీకని ప్రతి ఒక్కరు మేము పండగ చేసుకుంటాం. అదేవిధంగా ఈ సంప్రదాయాన్ని ప్రతి సంవత్సరము ఎలాగైతే కార్పొరేషన్ వాళ్ళు కల్పిస్తూ వచ్చినారో అదేవిధంగా కొనసాగించాలి తప్ప ఇంకోటి ఏం లేదని మేము కోరడం జరిగింది. కమిషనర్ గారు చాలా ఆనందంతో తప్పకుండా నేను స్పందించడం జరిగింది. ఆయన తప్పకుండా ప్రతి ఒక్కటి మీరు చెప్పినటువంటి తూచా తప్పకుండా మేము ప్రొవైడ్ చేస్తాము, మేము ఇస్తామని చెప్పినందుకు కమిషనర్ గారికి ధన్యవాదాలు. మరి అలాగే మేయర్ గారిని కూడా కలవడం జరుగుతుంది. ఇంతవరకు మేయర్ గారి కోసం మేము వెయిట్ చేస్తున్నాము. ఆయన వచ్చినాక ఆయన కూడా వినతి పత్రము ఇవ్వడం జరుగుతుంది. రాబోయే పండగ ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో జరుపుకోవాలని, కడపలో మంచి వాతావరణంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ కమిషనర్ గారికి మేయర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కడప పట్టణ ప్రజలకు అందరికీ నమస్కారం. కడపలో ముస్లిం అందరూ పవిత్ర రంజాన్ మాసం జరుపుకుంటున్నారు. ఈ మాసం అంతంలో మన రంజాన్ పండుగ వస్తుంది. ఈ పండుగ గురించి పలు ఈద్గాల్లో ఈద్ నమాజ్ ఆచరించేదానికి, ప్రార్థనలు చేసేదానికి మన కార్పొరేషన్ తరఫున గత 5 ఏళ్లుగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఏదైతే నీటి వసతి కానీ, కార్పెట్స్ వసతి కానీ, షామియానాల వసతి కానీ, మైక్ వసతి కానీ ఇవన్నీ గత 5 సంవత్సరాలుగా మనం చేపడుతూనే ఉన్నాం కార్పొరేషన్ ద్వారా. గత కమిషనర్ కూడా మన మేయర్ సార్ కూడా దీనికి సహకరిస్తూ వస్తున్నారు. ఈరోజు కూడా దీని గురించి మనం కమిషనర్ గారికి అభ్యర్థన చేయడం జరిగింది. తగు ఏర్పాట్లు చేస్తామని కమిషనర్ గారు హామీ ఇచ్చారు. కమిషనర్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా కొందరు ఇతర పార్టీ వాళ్ళు ఏదో మనమే ఇప్పుడే చేస్తున్నాము, కడపలో ఈ ఫెసిలిటీస్ మనం ఈరోజు కల్పిస్తున్నాము ముస్లిమ్స్ కోసము అని చెప్పుకుంటూ ఈ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు మభ్యపెడుతున్నారు, ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. నేను ప్రజలకు తెలియపరిచేది ఏమంటే గత 5 సంవత్సరాలుగా ఈ అనవాయితీ మన కార్పొరేషన్ కల్పిస్తున్నది. ఏదైతే ముస్లిం సాంప్రదాయం ప్రకారం జరిగే పండుగలు కానీ, ఏదైతే హిందూ సాంప్రదాయం జరిగే పండుగలు కానీ, ఏదైతే క్రిస్టియన్ సాంప్రదాయం జరిగే పండుగలు కానీ కార్పొరేషన్ తరఫున తన బాధ్యతగా వ్యవహరిస్తూ అన్ని పండుగలకు, అన్ని మతాల వారి పండుగలకు తగిన
సహాయ సహకారం కార్పొరేషన్ ద్వారా అందిస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.